108 ఉద్యోగుల సమ్మెబాట. అత్యవసర సేవ విభాగమైన 108 అంబులెన్సులు 108 వాళ్ళు సమ్మెబాట పట్టారు. కథం దొక్కిన ఆశా వర్కర్లు, రోడ్డెక్కిన పత్తి రైతులు, మొత్తానికైతే ఉద్యమాలు గట్టిగా నడుతున్నాయి ఏపీలో. ఎక్కడికక్కడికే బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. 108 ఉద్యోగుల సమ్మెబాట, 15 డిమాండ్ల సాధన కోసం పట్టు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు. 25లోగా ప్రభుత్వం స్పందించకపోతే సేవలు నిలిపేస్తామని స్పష్టీకరణ. అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మెబాట పట్టారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒకరోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వ నిర్వహణ సంస్థలను పదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎరండు లీవ్లు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిర్వాధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు శాపాలని, ప్రభుత్వం అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి. వాళ్ళు 108 అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది నిన్న ఒక్కరోజు రిలే నిరాదీక్ష చేశారు కలెక్టరేట్ల ముందు. వాళ్ళు డిమాండ్ ఏంది? 15 డిమాండ్లు పెట్టారట. అంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మీరు పదే ఆ నిర్వహణ సంస్థ ఏదైతుందో ఇప్పుడు అరవిందో ఉంది, పదే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ నిర్వహణ సంస్థలు మార్చడం వల్ల మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ, బెనిఫిట్లు కానీ, ఎర్న్డ్ లీవ్లు కానీ, రకరకాల మాకు వాళ్ళకుండే లావాదేవీల్లో ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతున్నాం అనేది వాళ్ళ డిమాండ్. అసలు ఎవడో నిర్వహించడం కాదు, ప్రైవేట్ కంపెనీలతో పని లేదు, ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి 108 అనేది ప్రధానమైన డిమాండ్. వాళ్ళు ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన అనేక బెనిఫిట్స్ విషయంలో ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి అనేక సార్లు ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చారు, స్పందించట్లే. వాళ్ళు ఈ నెల 25లోగా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన, వాళ్ళు ఇచ్చిన సమస్యల పైన ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కూర్చుంటారట. 108 సమ్మె 768 అంబులెన్సులు ఉన్నాయి రాష్ట్రంలో. 768 అంబులెన్సులు రోడ్ల మీద ఆగిపోయినాయి అనుకో, ఎక్కడికక్కడికే. ఈ రాష్ట్రంలో రోజు జరిగే యాక్సిడెంట్లు కానీ, అనేక రకాల అనారోగ్య సమస్యల పైన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుంది. అది అత్యవసరమైన సేవ. ఈ అత్యవసరమైన సేవ పైన మీరు కూర్చోండి, డిస్కస్ చేయండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఇదేదో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల వ్యవహారం కాదు. అది ఇవ్వాలి కాదు, ఇంకా 4 రోజులకు వచ్చిన కొంపలమే మనకు. కానీ వీటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాటికి ఇస్తున్నారు. ఎవడు పెట్టుబడిదారు, ఎవరితో మీటింగ్ పెడదాం, ఎవరితోని ఒప్పందాలు చేసుకుందాం, ఈ విషయాలు తప్ప ఆ ఒప్పందాలు అనుకున్న ఎజెండాలు ఏందో మనకు తెలియదు. కానీ తహతాలు ఆడుతుంటారు, కానీ అత్యవసరమైన సేవల గురించి మాట్లాడలే. ఇది 108. కథం దొక్కిన ఆశా వర్కర్లు గతంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ప్రభుత్వం పట్టించుకోవడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలట. వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలనేది ఒకటి, 60,000 పదవి విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాల మట్టి ఖర్చు కింద 20,000 చెల్లించాలని నరసరావుపేటలో డిమాండ్ చేశారట. ఆశా వర్కర్లు వాళ్ళ రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ళకి పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని 60,000 రూపాయలు ఇవ్వాలని, ఎవరైనా డ్యూటీలో ఉండి అంటే ఉద్యోగంలో ఉండి చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఒక 20,000 రూపాయలు ఇవ్వాలని, ఇవన్నీ వాళ్ళు డిమాండ్లు పెట్టారు. ఆల్రెడీ ఒప్పందం కూడా కుదిరిందట గడిచిన ప్రభుత్వంలో. కానీ 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఆ ఒప్పందాలను అమలు చేయట్లేదు. కథం దొక్కారు వాళ్ళు మొత్తానికి. ఎక్కడికైనా నిరసనలు, వాళ్ళు కూడా సమ్మెకు పోయే పరిస్థితి ఆశా వర్కర్లు. ఆ ఒప్పందాలను అమలు చేయమంటున్నారు, ఏమంటారు వాళ్ళు.